యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహ్యించుకొనుడి. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము కనుక దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించేటప్పుడు మనము చెడుతనాన్ని మనం ఏం చేయాలి? తీసివేసుకోవాలి, అసహ్యించుకోవాలి. దేవుని బిడ్డలారా, చెడుతనం నాకొద్దు, పాపం నాకొద్దు, ఈ పాత రోత జీవితం నాకొద్దు అని మనం ఏం చేయాలి? తీసివేసుకోవాలి, ఒప్పుకోవాలి. నేను పాపిని ప్రభువా, నా పాపాలన్నీ క్షమించండి అని దేవుని ముందు మనం ఏం చేసుకోవాలి? ఒప్పుకునే వారిగా ఉండాలి. యెహోవాను ప్రేమించు వారులారా, దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నాము కనుక యథార్థతగా ఉండాలి, నీతిగా ఉండాలి, పాపం లేకుండా ఉండాలి. మాట విషయంలో, తలంపుల విషయంలో, చూపు విషయంలో, క్రియల విషయంలో మనం యథార్థతను మనము కాపాడుకుంటూ దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనము జీవించాలి. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహ్యించుకొనుడి. దేవుని బిడ్డలారా, ఇప్పటివరకు ఎన్నో పాపాలు మనము చేసి ఉన్నాము. అసహ్యించుకోవాలి. ప్రభువా, ఈ రోజు నుంచి ఈ పాపం నేను చెయ్యను, ఈ రోజు నుంచి నీ కోసం నేను జీవిస్తాను, యథార్థంగా ఉంటాను, నీతిగా ఉంటాను, పరిశుద్ధంగా ఉంటాను, నా హృదయాన్ని నేను కాపాడుకుంటాను అని మనం ఒక దేవుని ముందు మనం ఒప్పుకునే వారిగా ఉండాలి. ఒక తీర్మానం తీసుకునే వారిగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము కనుక చెడుతనాన్ని మనం అసహ్యించుకోవాలి. పాపము జోలికి మళ్ళీ పోకుండా మనము నీతివంతులుగా, యథార్థవంతులుగా మనము జీవించాలి. అలానే జపన్య రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకో. సిగ్గుమాలిన జనులారా కూడి నా యొద్దకు రండి. దేవుని బిడ్డలారా, మనము ఇష్టానుసారంగా జీవిస్తున్నాము కనుకనే సిగ్గుమాలిన జనులారా అని దేవుడు పలుకుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనం వ్యతిరేకంగా జీవిస్తున్నాము. దేవుని బిడ్డలారా, దేవుని మాటల ప్రకారం మనం జీవించకుండా మనం ఇష్టానుసారంగా జీవిస్తున్నాము. అందుకనే బాధలు, బలహీనతలు, రోగాలు, బాధలు అనుభవించే వారిగా ఉంటున్నాము. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, అందరూ కలిసి నా దగ్గరికి రండి, నా మాటలు వింటే మీరు బ్రతుకుతారు. దేవునికి వ్యతిరేకంగా జీవించుకుంటూ పైకి తిరిగి దేవుణ్ణి కూడా మనం బాధ పెట్టి దేవుణ్ణి మనం దూషించే వారిగా ఉంటున్నాము. అందుకనే సిగ్గుమాలిన జనులారా కూడి నా యొద్దకు రండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. పొట్టు గాలికి ఎగురున్నట్టు సమయము గతించుచున్నది, మరణం మీ చేతులు లేదు కనుక దేవుని బిడ్డలారా, అందుకనే మనం చాలా జాగ్రత్త కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. మనం యథార్థతను మనం కాపాడుకునే వారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, హృదయాన్ని చాలా పవిత్రంగా ఉంచుకోవాలి. మనము తెల్ల బట్టలు, శరీరానికి తెల్ల దుస్తులు ఎలా అయితే వేసుకుని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటామో, మన హృదయం కూడా మంచిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. నా హృదయానికి ఏ మురికి అంటకుండా నేను కాపాడుకోవాలని దేవుడి ముందు మనం ఒప్పుకునేవారిగా ఉండాలి. మనము చేసిన పాపాలని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా నమ్మకంగా మనము దేవుని కోసం మనం బ్రతికేవారిగా మనము ఉండాలి. యెహోవా ఉగ్రత దినము రాకముందే కూడి రండి. ఆయన మనల్ని పిలిచేదాకా మనం చూసామనుకోండి, ఏదో ఒక శోధన పెట్టి, ఏదో ఒక రోగాన్ని పెట్టి మనల్ని కొంచెం కృంగదీసేవాడిగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అలా కృంగదీసేవారిగా దేవుడు ఉంటాడు. దేవుని బిడ్డలారా, అలాంటి శిక్షలు మనం అనుభవించకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, దేవునికి నమ్మకంగా మనము ఆయన యొక్క ఉగ్రత మన ముందుకు మన మీద రాకతలకే దేవుడి ముందు మనము ఒప్పుకొని మనము యథార్థంగా ఉండడానికి, మన పాపాలని ఒప్పుకొని వాటిని తీసివేసుకునే వారిగా మనము జీవించాలి. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ వీధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి. దేవుని వెతికే వారిగా ఉండాలి. ఎలా ఎతకాలి? పరిశుద్ధంగా ఉండి ఎతకాలి, యథార్థంగా ఉండి ఎతకాలి, నీతిగా ఉండి ఎతకాలి. దేవుని బిడ్డలారా, దేవునికి నమ్మకంగా ఉండాలి. మనం దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక.